ఈ పార్టీల పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేరే ఏం పట్టదు. వాళ్ళకి జనం ఎట్ట చచ్చిపోతున్నారు, వీళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ బొంద, వాళ్ళ బూడిద, అదే ఎంతసేపు పొద్దున్నీ సాయంత్రం దాకా. జనం చచ్చిపోతున్నారా అంటే ఏ మనుషుల్లాగా కూడా చలనం ఉండదు వాళ్ళకి. ఏ పార్టీ టైంలో జరిగిందో చెప్పమంటాడు. ఏ పార్టీ టైంలో జరిగితే ఎందుకు రా, ఇవాళ గవర్నమెంట్ ఉన్నది బాగు చేయాలి కదా దాన్ని. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మీరు రాజ్యం చేశారు. ఆ టైంలో భూమి రికార్డులని మీరు కంప్యూటర్లో ఎక్కిస్తామని చెప్పి ఎక్కించారు. ఆ ఎక్కించే టైంలో మీ వ్యవస్థలో పొరపాట్లు జరిగినాయి. అది మీకు తెలిసి జరిగి ఉండదు. మీరేం చెప్పరు తప్పుడు రికార్డులు ఎక్కించండి రా అని. మీకు తెలియకుండా మీ వ్యవస్థ కళ్ళు మూసుకుని 2017 ఏ రోజైతే మీరు భూమిని కంప్యూటరీకరిస్తున్నారో ఆ రోజున అడంగల్లో ఎవడి పేరు ఉంటే వాడి పేరు ఎక్కించాల్సి ఉండే. అట్లా చేయకుండా మీ విఆర్ఓలు అతి అందరికంటే కింద ఉండే వ్యవస్థలో ఉండే విఆర్ఓలు ఏం చేశారంటే 1907-8లో బ్రిటిష్ వాడు రాసిన ఆర్ఎస్ఆర్ పట్టుకుని అందులో కనుక ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ కూడా ప్రభుత్వ భూమిని రాసేశారు. అందులో చుక్కలుంటే ప్రభుత్వ భూమిని రాసేశారు. అందులో ఈనాం ఉంటే ప్రభుత్వ భూమిని రాసేశారు. అందులో సర్వీస్ ఈనామని ఉంటే ప్రభుత్వ భూమిని రాసేశారు. తొందరపాటుతనమో తెలియనితనమో, మీరు వాళ్ళకి సరిపడా టైం ఇవ్వలేదో మాకు తెలీదు. ఈ అనిల్ పునేఠా గారు అప్పుడు CCLA, ఆయన ఆధ్వర్యంలో ఈ కంప్యూటరైజేషన్ జరిగింది. ఆ టైంలో లక్షలాది మంది భూములు, లక్షలాది ఎకరాలు అన్యాయంగా 22Aలోకి ఎక్కినాయి. ఇది ఒక వాస్తవం. మరి ఇదేదో బాగానే ఉందిరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదేదో బాగానే ఉంది, మనకు పడనోడు, మనకు ఎక్స్పార్టీ వాడు ఎవరినేదో మనం ఏడిపించాలనుకుంటే ఆడికున్న భూమి 22Aలో రాపిచ్చేయండి, ఇక ఆడు జీవితాంతం తిరిగి సస్తా ఉంటాడు అని చెప్పి అట్లా దుర్మార్గాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినాయి. దానికి ఒక అత్యంత ప్రామాణికమైన దృష్టాంతం ఏంటంటే ఆవులపల్లి. 910 ఎకరాలు అప్పుడు దాకా 1960 నుంచి సేద్యం చేసుకుంటా ఉన్న రికార్డు ఉండగా 2023లో సడన్గా అది ప్రభుత్వ భూమిని రాసేశారు. దాని మీద రైతులు గొడవ చేశారు, అవన్నీ జరిగినాయి. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఒకే ఒక్క పేజీ అండి, ఒకే ఒక్క పేజీ, ఒక్క కాగితంతో 910 ఎకరాలు ఇడిపించారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన దుర్మార్గం మీద దాన్ని సరిచేయడానికి ఒకే ఒక కాగితం ఉన్న ఆర్డర్తో మీరు 910 ఎకరాలు ఇడిపించారు. ఏంటంటే మేము నోటీస్ ఇవ్వకుండా 22Aలో పెట్టాం కాబట్టి తిరిగి తీసుకుంటున్నామని. మేము అడిగేది కూడా అదే మహానుభావ, మీ హయాంలో మీకు తెలియకుండానే మీ వ్యవస్థ లోపాల వల్ల జరిగినటువంటి తప్పుని సరిదిద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దే బాధ్యత మీరు ఇది ఒకటి చేశారు, ఇంక చాలా ఉన్నాయి, అవి కూడా చేయలేదు. ఇది మీ జిల్లా కాబట్టి, మీ పక్క ఊరు కాబట్టి చేశారు. మిగిలిన రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ మీ నోటితోనే చెప్పారు 14 లక్షల ఎకరాలని. మొన్న బాపట్లలో ఏదో మీటింగ్లో అది 14 లక్షలు కాదు, 20 లక్షలు, 22 లక్షలు అని చెప్పి ఈనాడులో రాశారు. యాక్చువల్గా ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందన్నది ఎవరికీ తెలియదు. మీరు చెప్పారు కాబట్టి కనీసం 14 లక్షలు అనుకుందాం. మా ఊహ ప్రకారం అది 20-25 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. కొన్ని లక్షల మంది, 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇందులో ఇరుక్కుని బాధపడుతున్నాయి. ఆయన చెప్తున్నాడు, ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు రోజు, ఎరా అయిందా అని. అవలేదు నాన్న అంటే ఆ చింతతోనే చచ్చిపోతాడు ఆయన. మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ. పిల్లలకు పెళ్ళిళ్ళు అవట్లా, ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఈ 22Aలో భూమి ఆడపిల్ల కట్నంగా స్త్రీధనంగా ఇస్తే రేపు పొద్దున అల్లుడు వచ్చి కూర్చుంటాడు, నువ్వు పనికిరాని భూమి ఇచ్చావు, నువ్వు కట్నం కింద నన్ను మోసం చేసావు, నీ పిల్లలు నేను ఏరుకోని అంటాడు. ఇది సమస్య తీవ్రత. మేమనేది ఏంటంటే నాగార్జున రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏమండి, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, మనుస్మృతి ప్రకారం, ఆయన మనుస్మృతి అని చెప్పాడు కూడా, మనుస్మృతి ప్రకారం ఎవరైతే చెట్లు కొట్టేసి భూమి బాగు చేసుకుని భూమిని సాగు చేస్తాడో
వాడికే ఆ భూమి మీద హక్కు ఉంటుంది అని మనుస్మృతిలో రాశాడు ప్రాచీన కాలం నుంచి. అలాగే మొహమ్మడన్ లా, ముస్లిం లాలో కూడా వాళ్ళు క్లియర్గా రాశారు, ఎవరైతే వేస్ట్ ల్యాండ్ని, పనికిరాని భూమిని పనికొచ్చేలాగా తన శ్రమ చేసి కష్టపడి దాన్ని సాగులోకి తెస్తాడో దానికి ఆ భూమికి వాడే రాజు అని చెప్పి రాశారు. ఇవన్నీ జడ్జిమెంట్లోనే రాశారు. ఇదే కాన్సెప్ట్ మీకు హోమ్ స్టీడింగ్ అంటారు. హోమ్ స్టీడింగ్ వెస్ట్లో కూడా ఇదే కాన్సెప్ట్. ఎవరికీ చెందని భూమిని మొట్టమొదట బాగు చేసి సేద్యం చేసిన వాడికే దాని మీద హక్కులు చెందుతాయి. అంతే తప్ప అక్కడ ఉన్న రాజుకో లేకపోతే వాడి తాబేదారు దేశ్ముఖ్కో జమీందారుకో చెందవు. ఎవడైతే బాగు చేసుకుని తుప్పలు కంచెలు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు బాగు చేసుకుని భూమిని సాగులోకి తెస్తాడో వాడిదే ఆ భూమి, వాడికే సర్వ హక్కులు చెందుతాయి అనేది హిందూ ధర్మశాస్త్రం, ముస్లిం ధర్మశాస్త్రం, పశ్చిమ దేశాల్లో ప్రాక్టీసు, వీటన్నిటి ప్రకారం అదే. అది ఇంకోటి ఏమన్నా అంటే భూమి మీద హక్కు అనేది ఎవరైతే దాని స్వాధీనంలో ఉంటారో, ఎవరైతే అనుభవంలో ఉంటారో, పొజెషన్ ఈజ్ ద రైట్. పొజెషన్ ద్వారా మీకు హక్కు సంక్రమిస్తుంది. 50-60 ఏళ్ళు మా తాతల చేతుల్లోనే ఈ భూమి ఉంది అని అంటే నువ్వు ఏం చెప్పినా చెల్లదు, అది నా భూమే అవుతుంది. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే ఆయన రాశాడు, ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అని మీరు అనుకుంటే గవర్నమెంట్ సివిల్ కోర్టులో దావా వేసి, గవర్నమెంటే సివిల్ కోర్టులో దావా వేసి నా భూమిని పలానా ఆయన సాగు చేసుకుంటున్నాడు, దానికి డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ దావా వేసుకుని మీకు హక్కు ఉంది, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి హక్కు ఉంది అని చెప్పి మీరు ఆర్డర్ తెచ్చుకోండి. అప్పుడే మీరు ఆ భూమి మీదకి వెళ్ళగలుగుతారు తప్ప మీరు ఆ భూమి మీద 50-60 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకునేవాడిని వెళ్ళగొట్టే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు అని రాశాడు. జడ్జిమెంట్లో రాసింది. మీకు చేతనైతే అప్పీలుకు పోవాల్సి ఉంటే మీకు ఇష్టం లేకపోతే అప్పీలుకు పోలేదంటే మీరు ఒప్పుకుని తీరాల్సిందే. ఇది శాసనం ఈ రోజున. ఈ రకంగా నాగార్జున రెడ్డి గారు జడ్జిమెంటు అమలు చేయరు, కంప్యూటరైజ్ చేస్తామని చెప్పి ఆ పేరు మీద బ్రిటిష్ వాడి లెక్కల ప్రకారం కంప్యూటర్లో పడేస్తారు. అప్పటి నుంచి 125 సంవత్సరాల్లో జరిగిన క్రయ విక్రయాలు ఏమి మీకు పనికిరావు. 70-80 ఏళ్ళ నుంచి మా కింద ఉంది ఈ భూమి అని రుజువులు చూపించినా కానీ మీకు పనికిరాదు. 22లో పడేసాము, మీ సాగు మీరు చావండి, ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి, లేకపోతే మాకు ఎంత వాటా ఇస్తారో చెప్పండి, లేకపోతే మేము చెప్పిన రేటుకి అమ్మేయండి. ఇవి లెక్కలు చెప్తున్నాం. ఇది పరిపాలన కాదు, ఇది అరాచకం. దీన్నే అరాచకం అంటారు. కాబట్టి రాజ్యం వెళ్ళే వాళ్ళు కళ్ళు తెలిసి ఇవాళకైనా మీరు చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్, మీరు ఉదాహరణగా ఏదైతే చూపించారో ఆవులపల్లిలో, ఆ ఆవులపల్లి పరిష్కారాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయండి. అది తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. ఇవాళ అశోక్ గజపతి రాజు గారి వల్ల కానటువంటి పని ఇక్కడ కూర్చున్న ఈ బక్క ప్రాణుల వల్ల అవుతుందని మీలో ఎవరైనా అనుకుంటారా? ఆయన వల్లే కావట్లేదు, వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇప్పటికి కూడా మీకు జ్ఞానం రావట్లేదా? సమస్య ఎక్కడ ఉందో మీకు అర్థం కావట్లేదా? ఎవరి వల్ల తప్పు జరిగిందో మీకు తెలియదా? అశోక్ గజపతి రాజు గారి కేసులో ఆయన ప్రైవేట్ భూమి అని ఉన్నదానివల్ల తహసీల్దార్ సంతకంతో ప్రభుత్వ భూమి అని రాసేస్తాడు. కానీ ఇది ప్రభుత్వం కాదులేండి, పొరపాటు జరిగింది, మళ్ళీ మీది ప్రైవేట్ భూమి అని రాయడానికి తహసీల్దార్ చాలడంట, ఆర్డీఓ కూడా చాలడంట, కలెక్టర్ కూడా చాలడంట, సీసీఎల్ఏ కూడా చాలడంట, గవర్నమెంట్కి పంపించారంట. అంటే తహసీల్దార్ చేస్తే ఒప్పు, దాన్ని సరిదిద్దాలంటే గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. ఎంతమంది ఇళ్లలో ఎవరైనా వెళ్ళగలరా గవర్నమెంట్ దాకా? నిన్న ఒక కేసు వచ్చింది ఇక్కడెక్కడో, 130 మంది ఒకే ఊళ్ళో, చిన్నటేకూరులో 130 మంది 22A బాధితులు ఉన్నారు. రండయ్యా అంటే మేము పనులు మానుకుని మేము రాలేము సార్, ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు పోండి అంట. వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు.
చిన్న చిన్న వాళ్ళు పాపం ఏం చేస్తారా భూమిలో అంటే కూరగాయలు పండించుకుంటాం సార్, కర్నూలులో టౌన్లో అమ్ముకుంటాం. వాడు పనులు మానుకుని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల. సేద్యం ఎవడు చేస్తాడు? తిండి ఎట్లా వస్తుంది? నువ్వు చేసిన ఏదో పనికి నేను నా జీవనాధారం పోగొట్టుకుని నీ చుట్టూ తిరగాల. ఏంటి కర్మసలు మాకు? ఇది సమస్య తీవ్రత మిత్రులారా. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద అక్షరాలతో రాశారు, తప్పు చేస్తారు తిప్పుకుంటారు అని చెప్పి. ఏమంటే మెయిన్ హెడ్లైన్స్లో రాశారు. అక్కడ ఫస్ట్ పేజీలో మొత్తం పట్టదని 13వ పేజీలో సగం పేజీ, హాఫ్ పేజీ రాశారు, తప్పు చేశారు తిప్పుకుంటారు అని. ఇంత రాతలో కూడా మేము ఇన్ని నెలల నుంచి తిరుపతి కాడి నుంచి కర్నూలు కాడి నుంచి అన్ని చోట్ల 22 మీద పోరాటం చేస్తున్నామని ఒక్క ముక్క రాయడానికి పాపం వాళ్ళకి చోటు సరిపోలా. పర్వాలేదు, మమ్మల్ని ఏం మీరు అక్నాలెడ్జ్ చేయక్కర్లా, మేము దీని మీద పోరాటం చేస్తున్నామని మీరు అక్నాలెడ్జ్ చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం ఈ సమస్య తీవ్రతను మీ పేపర్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చారు, అందుకు కృతజ్ఞతలు. ఇందులోనే రాశారు, తప్పులు చేసిన ఊరట. 18 మంది అధికారులకి మంత్రి గారు ఊరట ఇచ్చారంట, మీ మీద ఏమి చర్యలు ఉండవులే అని. అంటే ఈ తప్పులు చేసిన వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవట్లేదు, చర్యలు తీసుకున్నా మంత్రి గారు డ్రాప్ చేస్తున్నారు. మరి ఇంకా భయం ఎట్లా ఉంటుంది అని రాశారు. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, చేసిన తప్పుని సరిదిద్దుకునే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి లేదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, రోల్ బ్యాక్. నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ వచ్చింది 2014 ఏప్రిల్లో. 2014 జనవరి 1వ తారీఖున మీ అడంగల్ ప్రకారమే ఎవరి స్వాధీనంలో ఏ భూమి ఉంటే వాళ్ళ స్వాధీనంలోకి తిరిగి తీసుకురండి ముందు. అది చేయడానికి మీకేంటి బాధ? ఒకటే పేపరు. ఇది ఎట్లయితే ఒక సింగిల్ పేజ్ ఆర్డర్ ఇచ్చారో, సింగిల్ పేజ్ ఆర్డర్తో రాష్ట్రం మొత్తం మీరు 2014 స్టేటస్ని మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు, రోల్ బ్యాక్ చేయొచ్చు, యథాస్థితికి భూములన్నింటినీ తీసుకురండి. అందులో మీకు ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నోటీస్ ఇచ్చి, నాగార్జున రెడ్డి గారు చెప్పింది ఏంటి, నువ్వు నోటీస్ ఇవ్వడం కాదు, సివిల్ కోర్టుకి వెళ్ళి గవర్నమెంట్కి హక్కు ఉందని నిరూపించుకో, అప్పుడు రా రైతు దగ్గరికి, అప్పుడు దాకా రైతుని ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. ఇదే జడ్జిమెంట్లు పట్టవు, మన ఇష్టం. విఆర్ఓ ఇది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి, లేదు ఎల్ఐ భూమి పుల్లయ్యకి రాస్తాడు, పుల్లయ్య భూమి ఎల్ఐకి రాస్తాడు. మరి ఈ మాత్రం చోద్యానికి కరణీకాలు ఎందుకు రద్దు చేశారండి? కరణాలుంటే కనీసం ఆయన అడిగే అవకాశం ఉండేది. ఇవాళ 3 ఏళ్ళకి ఒకసారి మారుతాడు విఆర్ఓ, ఎవరిని అడగాలి మేము? కరణాలుంటే కనీసం కరణం గారిని అడిగేవాళ్ళం. మీరేదో పెద్ద సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తారు. ఇది ఆ సంస్కరణ? చేసిన తప్పుని సరి చేసుకోలేకపోవడం సంస్కరణ? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, అల్టిమేటం అనుకోండి, 22A సమస్యని, లక్షలాది మంది సమస్యను తీర్చడానికి మీ దగ్గర ఉన్నది ఒకే ఒక మార్గం, రోల్ బ్యాక్. మీ దగ్గర వేరే మార్గం లేదు. మీరు మీ వ్యవస్థని బాగు చేయలేరని మీరే నిరూపించుకుంటున్నారు. కాబట్టి రోల్ బ్యాక్. మా జోలికి రామాకండి, మీరు మాకేం చేసి పెట్టొద్దు, కానీ మా భూములు తీసుకెళ్ళి అమ్ముకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి మా జోలికి రామాకండి. మిమ్మల్ని మేమేమీ అడగం, మాకు వచ్చి ఆ సాయం చేయండి, ఈ సాయం చేయండి. మా 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 మానాన మమ్మల్ని, మా ప్రాణాలతో మమ్మల్ని, మా భూములతో మమ్మల్ని బతకనియండి సార్. మేము తిరగలేము ఈ ఆఫీసుల చుట్టూ, అసలు తిరగాల్సిన అవసరం నాకు లేదు. మేము తిరగలేము, పనులన్నీ మానుకుని మీ చుట్టూ తిరగలేము. మీరు అడిగే లంచాలు ఇవ్వలేము, మీరు అడిగే వాటాలు ఇవ్వలేము, ఇవ్వం కూడా. ఖబర్దార్, ఇవ్వం కూడా. మా భూముల్ని వెనక్కి ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధ్యతల తరఫున నేను హామీ ఇస్తున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా దీన్ని వదిలిపెట్టము అని చెప్పి ఈ బాధ్యతలందరికీ హామీ ఇస్తున్నాం సిఎఫ్ఎల్ తరఫున. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రోల్ బ్యాక్, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్. థ్యాంక్ యూ మిత్రులు.